వెల్కమ్ బ్యాక్ టు కలంకారీ నెస్ట్. ఏంటి బిగ్ బాస్ బిర్యానీ అని ఆలోచిస్తున్నారు కదా? చెప్పేస్తా అండి, అస్సలు ఇచ్చాను చెప్పేస్తాను మొత్తం. దానికన్నా ముందు కొంచెం టచ్అప్ చేసేసుకొని ఆ బిర్యానీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలా అని చెప్పేసి అవన్నీ వెళ్ళేసి పర్చేస్ చేసి తీసుకొచ్చేసేద్దాం, ఓకేనా? మరి మీరు కూడా నాతో పాటు వచ్చేస్తారు కదా సూపర్ మార్కెట్కి. మరి అక్కడికి వచ్చేసేయండి, మనం కలుద్దాం. అక్కడ ఏమేమి కావాలనేది మొత్తం చూసేసేయండి, మీరు కూడా రెడీ చేసేసుకోవచ్చు, అంతేనా? సో ఫస్ట్ అయితే నేను మెన్షన్ చేసినట్టు గ్రీన్ జ్యూస్తో బిర్యానీని పెట్టాను కదండి. నేను ఏదైతే ప్రీవియస్ వీడియోలో గ్రీన్ జ్యూస్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ కొంచెం చెప్పానో, సేమ్ అదే యూస్ చేసుకోవచ్చు. ఇంకా కావాలి అంటే వాటితో పాటు ఎక్స్ట్రాగా కూడా సమ్ ఇంకా గ్రీన్ లీవ్స్ ఉంటాయి కదా, మన తోటకూర, బచ్చలి కూర, గోంగూర అట్లా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం మనం ఇంకొంచెం ఈ ఆకుకూరలు ఏదైతే ఉంటాయో ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటున్నట్టు ఉంటుంది అనమాట. సో ఇప్పుడే కదా అలా ఇంటికి వస్తున్నాను, కొంచెం అట్లా రెస్ట్ తీసేసుకొని కొంచెం ఏమన్నా వాటర్ తాగేసేసి అట్లాగా మనమైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. సో యాజ్ యూజువల్గా కొన్ని ఆనియన్స్ మనకి ఏదైతే కావాలో అందులో మీకు తెలుసు కదా, టమాటాలు, ఆనియన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కట్ చేసేసుకొని, తర్వాత మనం తీసుకొచ్చుకున్న గ్రీన్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిక్సీ జార్లో వేసేసి జ్యూస్ పెట్టేసేయండి. వాటితో పాటు కర్డ్, పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ నేనైతే బిర్యానీలోకి వాటర్ కాకుండా కొంచెం కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది, నాకైతే చాలా చాలా ఇష్టం అసలు. సో మీరు కూడా ట్రై చేయండి, లేదు అని అంటే వాటర్తోనే చేసేయండి. బికాజ్ ఇదైతే నా టేస్ట్ కదా, సో మీకు ఎట్లా ఉంటుందని తెలియదు కదా. సో బిర్యానీ రైస్ అవన్నీ రెడీ చేసేసుకొని చక్కగా ఈ గ్రీన్ జ్యూస్ ఏదైతే ఉన్నాయో అది ప్లస్ నేనైతే మిల్క్ మొత్తం కలిపేసేసి ఒకసారి మనం క్వాంటిటీ చూసుకుంటాం కదా రైస్కి ఎంత వాటర్ కావాలని చెప్పేసి అట్లా యాడ్ చేసేసి బిర్యానీ అయితే రెడీ చేసేస్తారండి. సో ఇప్పుడు ఆ వేడివేడి బిర్యానీని సర్వ్ చేసుకొని అలా 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 టేస్ట్ చేస్తూ ఉంటుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బిర్యానీ ఒకటే కాదండి, అది తిన్నప్పుడు మనకి అంటే కొంతమంది నాన్ వెజ్తో తింటారు, కొంతమంది వెజ్తో తింటారు, అది ఎవరిష్టం వాళ్ళది. బట్ ఏంటంటే ఈ బిర్యానీ వచ్చేసి మనం లోపల యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే గ్రీన్ లీవ్సే కానీ కోకోనట్ మిల్కే కానీ అంతా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. సో సూపర్గా తినేసేయచ్చు, ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. సో ఇంకా అయిపోయిందంటారా? బిర్యానీ గురించి చెప్పేసా కాబట్టి ఇంకేం లేదంటారా? చాలా ఉందండి, చాలానే ఉంది. అప్పుడే అయిపోతుందా ఏంటి? మరి ఆడవాళ్ళ ముచ్చట మజాకానా? సరే. సో హెల్తీగా తింటే హెల్తీగా ఉంటామా అండి మనం? కాదండి, మన మైండ్ కూడా హెల్తీగా ఉండాలి. మరి అది హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? మనం లైఫ్లో కొంత స్ట్రాటజీ ప్లే చేయాలి. అంటే ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కువ అవ్వకుండా, అసలు ప్రాబ్లమ్స్ ఏ లేవు అంటే మళ్ళీ మనం అందులోకి ఎంటర్ అవ్వకుండా చిన్న చిన్న స్ట్రాటజీలు అప్పుడప్పుడు అలా ప్లే చేస్తూ ఉండాలి. ఎలా అంటారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. పూర్వం ఒక రాజు తన రాజ్యంలో తప్పు చేసిన అతనికి మరణశిక్ష వేశాడండి. అతను ఏమన్నాడంటే రాజు, సరే మరణశిక్ష అయితే నేను వేశాను, ఎలా చనిపోవాలన్న విషయం నువ్వు డిసైడ్ చెయ్యి, అలాగే నేను చేస్తాను అని చెప్పేసి అన్నాడండి. అంతే, అతను ఇచ్చిన ఆన్సర్కి మరణశిక్ష రద్దు అయిపోయిందండి. ఎలా అంటారా? కామన్గా మనమైతే ఏ నిదట్లోనో లేకపోతే ఏ మంచి ఫుడ్లో ఏదైనా కలిపేసి అలా పెయిన్ లేకుండా ప్రశాంతంగా చేయమని అడుగుతాము. కానీ అతనేమన్నాడంటే నన్ను ముసలితనంతో చంపండి అని చెప్పేసి అన్నాడండి. అంతే, రాజు షాకు, బంటు రాక్స్ అనమాట. సో అలా చిన్న చిన్న స్ట్రాటజీలు అప్పుడప్పుడు అలా ప్లే చేసి క్లిష్టమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవాలండి. అది మరి ఇంకా నేను అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలండి. కొంచెం వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కాస్త పెద్ద మనసు చేసుకోండి. ఎందుకంటే బిగినర్ మిస్టేక్స్ కామన్ కదా, అర్థం చేసుకోండి, ఓకేనా? సో మీరు అలా అర్థం చేసుకుంటూ నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసేస్తాను, ఓకేనా? అప్పటి వరకు సెలవా మరి, మీ కలంకారీ నెస్ట్.